మహిళలకు ఎవరేం చేశారు, ఎవరెంత చేశారు, ఇప్పుడు ఇదే పాయింట్ పై రాజకీయ రచ నడుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టిన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు విమెన్ సెంటిమెంట్ను బయటకు తీశాయి. మహిళల కోసం మేము అంత చేశామంటే మేము అంత చేశామని చెప్పుకోవడం ఓ ఎత్తు అయితే, ఇష్యూ పర్సనల్గా వెళ్ళడం మరో ఎత్తు. మార్పు మార్పు అంటూ ఇప్పటికే రాష్ట్రాన్ని నిండా ముంచారు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఫుల్ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కారు కావాలో బేకారు కావాలో తేల్చుకోవాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సీఎం రేవంత్ పై సెటర్లు వేశారు. కాంగ్రెస్ వచ్చాక హ్యాపీగా ఉంది, ముగ్గురు అక్కలన్నారు కేటీఆర్. రాష్ట్రంలో మా ఆడబిడ్డలు కాబట్టి మీకు చెప్తున్నా, ముగ్గురే ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు. గీతక్క, సీతక్క, సురేఖక్క ముగ్గురే సంతోషంగా ఉన్నారు. గీతక్క అంటే రేవంత్ అన్న భార్య, సీతక్క, సురేఖక్క మంత్రులు, వాళ్ళు ముగ్గురే సంతోషంగా ఉన్నారు ఆడబిడ్డలు. కానీ ముఖ్యమంత్రి మాటలు ఎట్లున్నాయి, 1,00,00,000 మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు. నువ్వు కోటీశ్వరులు చేసినేమో కానీ ఉన్న ఇల్లు గుల్లగొట్టకపోతే చాలు, తులం బంగారం అన్నాడు. నాకైతే డౌట్ ఏంటంటే మెడల మంగళసూత్రం ముంచుకోకపోతే ఈయన గొప్పోడు. కేటీఆర్ కామెంట్స్ పై మండిపడ్డారు కాంగ్రెస్ మహిళా నేత సునీతారావు. సొంత చెల్లిని పార్టీ నుంచి తరిమేసిన కేటీఆర్ కు మహిళల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. మొట్టమొదటిగా కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ఒకటే ప్రశ్న అడుగుతా, సొంత బిడ్డని బయటికి పంపించేసి సస్పెండ్ చేసి ఈరోజు కేటీఆర్ మరి వాళ్ళ అన్న ఏ విధంగా మాట్లాడతాడు ఆడబిడ్డల గురించి అని అడుగుతా. ఆడబిడ్డల గురించి మర్యాద గురించి మాట్లాడే కన్నా ముందు సొంత ఆడబిడ్డను మంచిగా చూసుకోవాలి అని తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పకనే చెప్తున్నారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందన్నారు సునీతారావు. 500 రూపాయలకే గ్యాస్, ఫ్రీ బస్ పథకాలు కనిపించట్లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిన్ని దుష్ప్రచారాలు చేసినా జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. 10 ఏళ్లలో వాళ్ళు చేయలేని పని మేము చేశాం. బస్ ఫ్రీలో మా చెల్లెళ్ళు తిరుగుతున్నారు ఈరోజు. కానీ ఆ రోజు మరి 10 ఏళ్ళు మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నా. 500లకు సిలిండర్ వస్తలేదని కళ్ళు దొబ్బినాయా అని అడుగుతున్నా. వీళ్ళకి రమ్మని చెప్పు, చూపిస్తా. 500 మేము ఎక్కడ ఇస్తున్నామో సిలిండర్ చూపిస్తా. మొత్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విమెన్ సెంటిమెంట్ రీసౌండ్ చేస్తోంది. మరి పరిస్థితి మున్ముందో ఇంకెలా ఉంటుందో?